ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే బీజేపీకి అధ్యక్షుడు ఎవరు అనేది. ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరైతే వినిపిస్తోంది. ఇంకా ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎలా ఎంపిక చేయబోతున్నారు? బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ పోస్ట్ ఖాళీగా లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగానే బీజేపీ అధ్యక్షుడు 1 సంవత్సర కాలం పాటు పనిచేస్తున్నాడు. వారి నాయకత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. వారి నాయకత్వంలో 8 మంది ఎంపీలు కూడా గెలిచినాం. కాబట్టి వారు స్వయంగా కూడా గెలిచారు ఎంపీగా. కాబట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా, ధీటైన ప్రత్యామ్నాయంగా నిలబడటంలో కిషన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పోస్ట్ అయితే ఖాళీగా లేదు. కిషన్ రెడ్డి గారు బిజీ అయినారు, మళ్ళీ కేంద్ర మంత్రి అయినారు. కొంచెం సమయం ఇవ్వడం ఇబ్బంది అనుకుంటే జాతీయ పార్టీ దాన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తుంది. దీంట్లో అర్థం చేసుకోవాల్సిందంటే మా పార్టీకి సంస్థాగత నిర్మాణం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత మా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ స్థాయిలో డిస్కస్ చేస్తారు, కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడతారు. మా సభ్యత్వము, మా మండల స్థాయి బూత్ ప్రెసిడెంటు, మండల ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, మా సంస్థాగత నిర్మాణం అది జరగడం కోసం కిషన్ రెడ్డి గారు సమయాన్ని బట్టి కిషన్ రెడ్డి గారు సమ్మతిస్తే వారు కొనసాగుతారు. లేదు ఇంకా కొత్త ప్రెసిడెంట్ కావాలనుకుంటే జాతీయ స్థాయిలో కూడా నడ్డా గారు మొన్నటిదాకా ప్రెసిడెంటు, వారు మళ్ళీ కేంద్ర మంత్రి అయినారు. కాబట్టి నడ్డా గారు కొనసాగరా, వారి స్థానంలో కొత్త అధ్యక్షుడు వస్తాడా, ఆ కొత్త అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు మరి చాలా రాష్ట్రాలు, మన ఒక్క రాష్ట్రమే కాదు ఇంకా 5-6 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్షుడు నియమించాల్సినవి. కాబట్టి 5-6 రాష్ట్రాలు ఒకటేసారి నియమిస్తారు. ఇవన్నీ కూడా ఇఫ్స్ బట్స్ మనం వెయిట్ చేయాలి. కాబట్టి జాతీయ పార్టీకి ఇప్పుడు ఈరోజు స్పీకర్ ఇష్యూ అయిపోయింది, రేపు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, పార్లమెంట్లో చర్చ ఉంటుంది, ఇవన్నీ అయిపోయేసరికి బడ్జెట్ సెషన్ వస్తుంది. కాబట్టి మా ఇప్పుడు మా నడ్డా గారు బిజీగానే ఉన్నారు. మా జాతీయ స్థాయిలో మీటింగ్స్ కూడా అవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ బిజీ కాబట్టి మేము నిన్న మంచుమించుగా 38 జిల్లాలలో మేము ఎమర్జెన్సీ పెట్టినటువంటి రోజు, ఆ రోజును గుర్తు చేసుకుని బ్లాక్ డేగా మేము 38 జిల్లాల కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరిగినాయి. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో మేము చెప్పాల్సిన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పినాం. కాబట్టి పనేం ఆగదు కదా. అధ్యక్షుడు ఎవరున్నారో ఎవరు లేరనేటువంటి అంశం తెలంగాణ బీజేపీలో అంశమే కాదు, పార్టీ పని నిరంతరం సాగుతుంటుంది. ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉన్నారు. మా వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడు బిజీగా ఉన్నంత మాత్రాన పని ఆగదు. అధ్యక్షుడు డైరెక్షన్స్ అధ్యక్షుడు ఇస్తారు, అవసరాన్ని బట్టి అధ్యక్షుడు పాల్గొంటాడు. కాబట్టి కొనసాగుతూ ఉంటుంది. మా మీటింగ్స్ కూడా కొనసాగుతున్నాయి, మా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా జరుగుతాయి, మా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏది ఆగలేదు. అధ్యక్షుడి పదవి ఖాళీగా లేదు, మా పనులు, మా ఉద్యమాలు, మా కార్యక్రమాలు ఏవి ఆగలేదు. కాబట్టి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడనేది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. అది ఎవరైతారనేది కూడా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. రైట్ అండి.